నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. ఎనీవే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్ అండి, అండ్ వెల్కమ్ టు అమరావతి. అమరావతి మీ అందరికీ తెలిసిందే, న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రపంచమంతా అమరావతి వైపు చూస్తుంది. చాలా హోప్స్ ఉన్నాయి, చాలా యాస్పిరేషన్స్ ఉన్నాయి అమరావతి గురించి, ఏం జరగబోతుంది అనేది. సరే, ఎనీవే, ఈ మంత్లో ఏం జరగబోతుంది అమరావతిలో, న్యూ వర్క్స్ ఏం స్టార్ట్ కాబోతున్నాయి అనేది చూద్దాం. న్యూ వర్క్స్ తీసుకుంటే ఇప్పుడు సిరీస్ ఆఫ్ రోడ్స్ అండి, ఎన్ సిరీస్ రోడ్స్, అలాగే ఈ సిరీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో 150 ఫీట్ రోడ్స్, 200 ఫీట్ రోడ్స్, అవన్నీ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీని గురించి చాలా వీడియోస్ చేశాను. ఆ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఈ మంత్లో స్టార్ట్ కాబోతుంది. ఈ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కొన్ని రోడ్స్ ఫస్ట్ ఇనిషియల్గా అంటే నేషనల్ హైవేస్కి కనెక్ట్ చేసే రోడ్స్, అమరావతి కోర్ క్యాపిటల్ని, ఆ రోడ్స్ ఇనిషియల్గా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇట్స్ ఎ బిగ్ మూవ్ అండి. దీనికి ఆల్రెడీ టెండర్స్ పిలవటం జరిగింది. సో ప్రాసెస్ ఈజ్ ఆన్. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ అమరావతి విషయంలో. నెక్స్ట్ తీసుకుంటే సెకండ్, ఇప్పుడు అమరావతికి ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో, అంటే కరకట్ట అంటారు, మీ అందరికీ తెలిసిందే. వారధ్ దగ్గర నుంచి, కృష్ణా రివర్ పక్కన వారధ్ దగ్గర నుంచి, సీతానగరం అనే ప్లేస్ నుంచి అమరావతి కోర్ క్యాపిటల్కి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎంటర్ అవ్వచ్చు ఆ ట్రంక్ రోడ్ ద్వారా. ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు నివాస గృహం కూడా ఆ ట్రంక్ రోడ్కే ఉంది ఇప్పుడు. సో ఆ ట్రంక్ రోడ్ని 4 లైన్ చేయటానికి ప్లాన్స్ డిపిఆర్ ప్రిపేర్ చేశారు అని తెలుస్తుంది. బట్ ద వర్క్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ అండి. ఆ 4 లైన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 లైన్ వర్క్ కంప్లీట్ అయితే అమరావతికి ఇదొక రాజమార్గం అవుతుంది. వెస్ట్ బైపాస్తో పాటు ఈ ట్రంక్ రోడ్ కూడా ఒక రాజమార్గం అవుతుంది. ప్లస్ ఇది ఫ్లడ్ ప్రొటెక్షన్ కింద కూడా యూజ్ అవుతుంది ఈ ట్రంక్ రోడ్ అనేది. సో ఇది కూడా ఒక బిగ్ మూవ్ అని చెప్పొచ్చు. అమరావతి డెమోగ్రాఫిక్స్ని, అలాగే అమరావతికి ఈజీ రీచ్ క్రియేట్ చేసేది. ఆల్రెడీ డెవలప్డ్ ప్లేసెస్ అయిన కుంచెనపల్లి, తాడేపల్లి, అలాగే గుంటూరు ప్రాంతం నుంచి, అంటే విజయవాడ టు గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతం నుంచి ఈజీగా రీచ్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి ప్యారల్గా కొంత డిస్టెన్స్లో వెస్ట్ బైపాస్ కూడా వస్తుంది. సో ఆ మిడిల్లో ఉన్న ప్రాంతం, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ చూడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది మేజర్ డెవలప్మెంట్ అండి అమరావతిలో ఈ మంత్ స్టార్ట్ కాబోతున్న మేజర్ డెవలప్మెంట్. అలాగే ఫ్లడ్ ప్రివెన్షన్ రిలేటెడ్ సమ్ వర్క్స్ కూడా ఈ మంత్ జరగబోతున్నాయి. ఇవి కూడా ఆల్రెడీ టెండర్స్ ఆహ్వానించడం జరిగింది. సో ఆ ప్రాసెస్ అంటే అవి ఎలా ఫైనలైజ్ చేస్తారు, ఎవరికి వర్క్ వస్తుంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అమరావతి మీద అందరూ విమర్శించేది, మేజర్ విమర్శ ఇదే కదా, ఫ్లడ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని. 6 months బ్యాక్ ఫ్లడ్స్ వచ్చింది, ఎప్పుడో నాకు గుర్తులేదు, హెవీ రైన్స్ వచ్చినాయి. అప్పుడు కూడా అమరావతిలో ఫ్లడ్స్ రాలేదు. బట్ ఎనీవే, రివర్ బాడీకి అటాచ్డ్గా ఉంటాం, ప్లస్ కొంత ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఉంది అమరావతిలో కూడా, లేదు అనట్లేదు. బట్ టోటల్ అమరావతి ఫ్లడ్ ప్రోన్ ఏరియా కాదు. ఆ కొంత భాగం, చిన్న భాగం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఫ్లడ్ ప్రివెన్షన్ వర్క్స్ ఈ మంత్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇది ఒక గుడ్ మూవ్. అంటే భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా చేసే ఒక కార్యక్రమం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అమరావతి మీద ఉన్న భయాలు తొలగించే ఒక కార్యక్రమం. వీటన్నిటికీ మించి మేజర్ డెవలప్మెంట్ ఏది అంటే వెస్ట్ బైపాస్ అండి. వెస్ట్ బైపాస్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అయితే వెస్ట్ బైపాస్లో పెండింగ్ వర్క్ ఏంటంటే ఆ కృష్ణా రివర్ మీద ఉన్న బ్రిడ్జ్, అది ఈ మంత్లో కంప్లీట్ కాబోతుంది. 1-2 monthsలో దాన్ని ఓపెన్ చేస్తారు. సో ఈ మంత్లో కంప్లీట్ అయితే మేబీ PM హిమ్సెల్ఫ్ మే కమ్ అండ్ దాన్ని ఇనాగరేట్ చేయొచ్చు. సో ఇది వన్స్ ఈ వెస్ట్ బైపాస్ అంటూ అఫీషియల్గా స్టార్ట్ అయితే అమరావతి కోర్ రీజియన్ నుంచి గుంటూరు వరకు, అలాగే గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్ట్ వరకు టోటల్ ల్యాండ్ ప్రైజెస్ కానీ, అక్కడ రాబోయే న్యూ డెవలప్మెంట్స్ కానీ, అక్కడ రాబోయే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
వెస్ట్ బైపాస్ అనేది బిగ్ గేమ్ చేంజర్. ఈ కనెక్టివిటీ ప్రాపర్గా ఇంకా ఏర్పడలేదు బికాజ్ ఆఫ్ దిస్ బ్రిడ్జ్. అది కూడా ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది. ఈ వెస్ట్ బైపాస్ ఏం చేస్తుంది, ఎయిర్పోర్ట్ నుంచి కోర్ క్యాపిటల్ని డైరెక్ట్ కనెక్ట్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి 10-15 మినిట్స్ డ్రైవ్. అలాగే మిడిల్లో ఉన్న ప్రాంతాలు నున్న కావచ్చు, గొల్లపూడి కావచ్చు, ముస్తాబాద్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్. ఇవన్నీ ఇబ్రహీంపట్నం కావచ్చు, అలాగే బెంజ్ సర్కిల్ లాంటి ప్రాంతాలు, కోర్ సిటీ, ఇవన్నీ కూడా కోర్ అమరావతికి, కోర్ క్యాపిటల్కి చాలా నియర్ కాబోతున్నాయి. సో హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు విజయవాడ సిటీలో ఎంటర్ అవ్వకుండానే అమరావతి రీచ్ అవ్వచ్చు. అలాగే టువర్డ్స్ గన్నవరం ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడైనా మేజర్ డెవలప్మెంట్ వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే రోడ్స్. సో అలాంటి రోడ్ ఇది వెస్ట్ బైపాస్ అనేది మేనేజ్డ్ హైవే. సో ఇట్స్ ఏ మెగా మూవ్ అండి. వన్స్ ఈ వెస్ట్ బైపాస్ అఫీషియల్గా లాంచ్ అయ్యి వెహికల్ మూవ్మెంట్ పెరిగితే అమరావతిలో కావచ్చు, లేకపోతే విజయవాడ సిటీలో కావచ్చు, గన్నవరం లాంటి ప్రాంతాల్లో కావచ్చు, గన్నవరంకి గొల్లపూడికి మిడిల్లో ఉన్న చాలా విలేజెస్, గుంటుపల్లి కావచ్చు, నున్న కావచ్చు, చాలా మేజర్ డెవలప్మెంట్ చూడబోతున్నాయి. ఎందుకంటే క్యాపిటల్కి 5-10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే విజయవాడ సిటీ మీద ఉన్న ఎక్స్ట్రా ప్రెజర్, ట్రాఫిక్ కంజెషన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో ఇట్స్ ద మేజర్ మూవ్ అండి. ఈ మంత్లో జరగబోతున్న మేజర్ గేమ్ చేంజర్స్ అమరావతి క్యాపిటల్ సిటీకి ఇవి. సో నెక్స్ట్ మళ్ళీ ఏం రాబోతున్నాయి ఔటర్ రింగ్ రోడ్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ హోప్ దట్ అమరావతి విల్ ప్రాస్పర్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.